సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని హెవియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ వచ్చే నెల 15కు వాయిదా. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నేతలతో అమరావతి రైతుల సమావేశం. ఉద్దేశపూర్వకంగానే తమను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపాటు. ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటానికి సిద్ధమైన ఉద్యోగులు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. హైదరాబాద్ లో ఈగల్ టీం దాడులు. అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ రాహుల్ అరెస్ట్. నిందితుడి నుంచి 241 గ్రాముల డ్రగ్ స్వాధీనం. ఎస్ఐఆర్ లో పారదర్శకత లేదు. ఈసీ బీజేపీకి తొత్తుగా మారిపోయిందన్న మహేష్ గౌడ్. వరంగల్ కార్పొరేషన్ బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాం. స్మార్ట్ సిటీ పైసలన్నీ దోచుకు తిన్నారన్న బండి సంజయ్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తగిన భద్రతను కల్పించాలని డిమాండ్. కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం. నిందితురాలు సియా గోయల్ కు 4 రోజుల కస్టడీ. ఢిల్లీలో గ్రామీణ అభివృద్ధి పథకాలపై కేంద్రం సమీక్ష. కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్మా. 6 నెలల్లోనే మళ్లీ ఎన్నికలు రావచ్చు. 5 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. డీఎంకే నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలన్న స్టాలిన్. బైక్లకు 30,000, 3 వీలర్స్ కు 50,000 సబ్సిడీ. ఈవీ పాలసీకి ఢిల్లీ కేబినెట్ ఆమోదం. భారత్ ఈక్విటీ మార్కెట్ సరికొత్త రికార్డ్. $5 ట్రిలియన్ మార్కు దాటిన వైనా తైవాన్, దక్షిణ కొరియాను వెనక్కి నెట్టిన భారత్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కొత్త మూవీ. ఎక్స్ లో అధికారిక ప్రకటన.